నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం మేడం. నాకు తెలిసి ఇది మనది థర్డ్ సెషన్ అనుకుంటాను. అవును మేడం. ఫస్ట్ 2 సెషన్స్‌కి కూడా హ్యూజ్ రెస్పాన్స్. అవును మేడం. అయితే రీసెంట్‌గా నేను మీది ఒక వీడియో కూడా చూసాను. మీ ఓకే. యూట్యూబ్ ఛానెల్‌లో. హ్మ్. విజయనగరంలో అసలు ఒక పెద్ద యుద్ధమే చేశారెళ్లి. ఏంటి దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? అంటే మేడం ఇప్పుడు మేము విజయనగరం జిల్లాలో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం. ఆయన పేరు పాస్టర్ పేరు శ్రీను. ఆయన మతం మారి కూడా పేరు మార్చుకోలేదు. ఆ శ్రీను అనే పాస్టర్ ఏం చేశాడంటే, ఎక్కడైతే మేము మీటింగ్ ఏర్పాటు చేసామో అంటే మేము గుడి లోపల మీటింగ్ పెట్టుకున్నాం. అదే గుడి బయట మొన్న సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ పెట్టాడు. అక్కడ ఓకే. ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆ సెమీ క్రిస్మస్‌లో పాల్గొన్నవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికీ తెలీదు. ఏంటండి సెమీ సెమీ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏం చేస్తారు? అంటే క్రిస్మస్ రావడానికి ముందే సెమీ క్రిస్మస్ లాంటి ప్రోగ్రామ్స్ పెడుతూ లైక్ ఉంటారు. సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ టైపా? చేస్తుంటారు. ఓకే. అవును. ఓకే. మెయిన్ క్రిస్మస్ వేరు, సెమీ క్రిస్మస్ వేరు. హ్మ్. అంటే అప్పుడు వాళ్ళు గిఫ్ట్‌లు ఇవ్వడము గానీ, అంటే అక్కడ అక్కడ కొన్ని గేమ్స్ పెట్టి గిఫ్ట్‌లు ఇవ్వడం లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. అందరికి భోజనాలు పెడుతున్నారు. క్రిస్మస్ రోజు చర్చిలో భోజనాలు పెట్టారు. సెమీ క్రిస్మస్ రోజు పెట్టుకుంటారనమాట. హ్మ్. సో, అక్కడ అటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పాస్టరు అందరి ముందు అన్నాడు. మనం విగ్రహారాధన చెయ్యొద్దు. విగ్రహారాధన మహాపాపము. సో, ఇవన్నీ కూడా అక్కడున్న విగ్రహారాధన అంటే ఏంది? విగ్రహారాధన మహాపాపం అంటే ఏందని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ తెలీదు. అక్కడ ఉన్న పిల్లలకి కానీ, యువత కానీ, లేకపోతే అక్కడ పనిచేసుకున్న వాళ్ళు అంతగా ఉన్నారనమాట వాళ్ళకి. అక్కడ తర్వాత ఒక సెమీ క్రిస్మస్ వాడి ప్రోగ్రామ్ వాడు చేసుకున్నాడు. ప్రతి ఒక్క ఇంటింటికెళ్ళి ఈ యొక్క యేసు నిజమైన దేవుడు, యేసు నమ్ముకోండి అని చెప్పేసి రకరకాల పుస్తకాలు, అయి పేపర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడనమాట. కరపత్రికలంటూ. హ్మ్. అది మా దృష్టికొచ్చింది. సరే వాడు మీటింగ్ ఏ రోజైతే పెట్టాడో అదే రోజు మేము మీటింగ్ పెట్టలేదు. వాడి మీటింగ్ అయిపోయిన తర్వాత మేము మరుసటి రోజే మేము మీటింగ్ పెట్టుకున్నాం. మేమేం భోజనాల కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. జస్ట్ గుడి లోపల మైక్ పట్టుకుంటూ మాట్లాడడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ అనుకోకుండా జనాలు, క్రౌడ్ చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత నేను అందరికీ కూడా నా స్పీచ్ విన్న అక్కడ ఉన్న టీమ్ అందరూ కూడా ఒక ముగ్గురు, నలుగురే మేము వెళ్ళింది. నాతో పాటు ఒక శివాలి గారు, మా కెమెరామెన్, ఆ తర్వాత ఇద్దరొచ్చారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళెవ్వరికీ నేను తెలీదు. నా ఛానల్ తెలియదు. నేను ఏం చేస్తుంటానో కూడా తెలీదు. హ్మ్. ఆ తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేస్తే అక్కడున్న నా మాటలకు అట్రాక్ట్ అయ్యి జనాలందరూ వచ్చారు. వింటున్నారు. అబ్బా! ప్రవీణ్ కుమార్ ఎవరు? అసలు ఏం చెప్తున్నాడు? మంచిగా చెప్తున్నాడు కదా! అని. నేను బైబిల్‌లో ఉన్నటువంటి యేసు ఏంటి? పాస్టర్ల ప్రచారం ఏంటి? వాళ్ళు చేసే విగ్రహారాధన మహాపాపం అంటున్నది మన దేవుళ్ళను, మనం పూజించే దేవుళ్ళు అంటున్నారు. ఇవి తెలుసుకోండి. వాళ్ళు అందరూ ఒకటే అన్న భావన మనలో ఉన్నట్టు వాళ్ళకుండదు. సో, వాళ్ళు ప్రసాదాలు అని నా రెగ్యులర్ టాపిక్ చెప్పుకుంటూ పోయా. ఇది ఎక్కడ కూడా మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా లేదు. అంటే ఈ టాపిక్ అంతా విన్న తర్వాత అప్పటికప్పుడు నాకు అట్రాక్ట్ అయ్యి నాకు చాలామంది అభిమానంగా మారారు. కానీ ఈ పాస్టర్ శ్రీను అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ నా ఛానల్ వ్యూయర్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్. వాడేం ప్లాన్ చేశాడంటే, ఈ ప్రవీణ్ ఇక్కడికొచ్చి ఇలా అంటున్నాడు కదా! ఇప్పుడు ప్రవీణ్ గాని హిందువుల చేతే తిరగబట్టించి కొట్టిద్దాం అని చెప్పి వాడు ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని సరాసరి ఒక ముగ్గురు, నలుగురు ఏసుకొని వచ్చేసిండు. అది ఎక్కడికొచ్చాడు? మా గుడి దగ్గరకొచ్చాడు. మేము గుడిలో మీటింగ్ పెట్టుకున్నాం. గుడి లోపలికొచ్చేసాడు. ఏ వచ్చేసి గుడండి అది? అది రాములవారి గుడి. ఓకే. అది భగవద్గీత సంబంధించి ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్‌కి నన్ను గెస్ట్‌గా ఇన్వైట్ చేశారు. డన్. ఓకే. ఆ! ఆ ప్రోగ్రామ్ జరిగి లోపలికొచ్చేసి "నువ్వేంది ఇట్టా మాట్లాడుతున్నావు ప్రవీణ్ నువ్వెవరో నాకు తెలుసు." అంటే అతను నా వీడియోలోనే తెలుసు. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే అప్పటికప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిని వరుసలు కలుపుతున్నాడు. ఒక అతని పేరు గణపతి. "నువ్వు గణపతి ఎవరు? మా తమ్ముడు. నేను మిమ్మల్ని ఆరాధిస్తాను." అది అంటున్నాడు. సరే జై శ్రీరామ్ అని చెప్పిన. అనట్లేదు. సరే దేశభక్తి ఉంటే జై బోలో భారత్ మాతాకి జై అనమని చెప్పిన. అనట్లేదు. సరే అన్నీ ఒకటే గదా! ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరూ కలిసి నీతో పాటు సెమీ క్రిస్మస్‌కి వచ్చి భోంచేశారు కదా! మరి నువ్వు ఇప్పుడు గుడి లోపలికొచ్చి ప్రసాదం తినమని జెప్పిన. తినట్లేదు. నేను అదే వీళ్ళకి జెప్పానన్నా. సో, ఆ తర్వాత వాడు వాయిస్ రేజ్ చేయడము, తర్వాత చర్చిలో మైక్‌లో ప్రవీణ్ వచ్చాడు, మన ఊర్లో మతాల మధ్య చిచ్చులు పెడుతున్నాడని జెప్పేసి గొడవ రేజ్ చేయడము, ఆ తర్వాత రభస పెద్దగయిపోయింది. హ్మ్. అనుకోకుండా అనూహ్యమైనటువంటి రీతిలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వాడేమనుకున్నాడంటే ప్రవీణ్ గాడు ఇది ఊరు కాదు. ఇక్కడ ఈ ఊర్లో ఉన్నది నేనే. కాబట్టి నేను పాస్టర్‌ని. కాబట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాడు ఎక్స్‌పెక్ట్ చేశాడు. అక్కడ నా స్పీచ్‌కి పిల్లలు గూడా ఒక పాప పేరు ఇందు. మైనర్ అమ్మాయి. ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా కూడా మేము ఆ ఊరు దాటి కారెక్కిపోయేంత వరకు మాతోటే ఉంది. అన్న నాకు అర్థమైపోయిందన్న మీరేం మాట్లాడుతున్నారో. వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి నాకు తెలియదు. మేము ఇదే సెమీ క్రిస్మస్ నేను భోంచేశాను. వాళ్ళు నాకు కరపత్రం ఇచ్చిన నేను తీసుకున్నానని చెప్పేసి అన్నాడు. హ్మ్. తర్వాత నేను రాసిన పుస్తకం మీద కూడా గోల చూడండి యేసుప్రభు గురించి అట్లా చండాలంగా రాసాడు. యేసుప్రభు గురించి, పాస్టర్ల గురించి అంత చండాలంగా రాశా అని చెప్పేసి ఆ కోలాహలంలో అంటా ఉన్నాడు. నేను ఆ పుస్తకం పట్టుకొని అంటున్నా. నేను బైబిల్‌లో లేనివి నేను ఇందులో ఏదైనా రాసి ఉంటే పాస్టర్ గారు మీరు ఏం చెప్తే అది చేస్తానా అంట. నేను మీతో సంబంధం లేదు ఫ్రెండ్. నేను మీతో మాట్లాడను అంటున్నాడు. హ్మ్. మాతో పాటు శివాలి మేడం గారిని వచ్చారు. మాతో పాటు మా టీమ్ మెంబర్.
తను ఒక నిమిషం టైం ఇస్తే తను ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటే ఒక నిమిషం కూడా టైం ఇవ్వట్లేదు. నీతో మాట్లాడను, నువ్వు ఇది మా ఊరు కాదు, మా ఊరు కాదు, నువ్వు ఎవరు అని చెప్పేసి అంటున్నాడు. వాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పాస్టర్ వైపు తిప్పుకొని నన్ను కొట్టిద్దామని ప్లాన్ చేశాడు. రివర్స్లో ఏమైందంటే అక్కడున్న జనాలందరూ కూడా పాస్టర్ మీద రివర్స్ అయ్యారు. నువ్వు ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, ఇంకా ఇక్కడ సెమిక్రిస్ని మేము ఇక్కడ జరపనివ్వము అని చెప్పేసి రకరకాలుగా అన్నారు. ఆ తర్వాత మా కారు తర్వాత ఊరందరూ కూడా మొత్తం కోలాహలం అయిపోతుంది. అందరూ కూడా ఇంట్లోంచి బయటకు వస్తున్నారు. ఈ గొడవల్లో ఇంకా అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిద్దాం, ఇంకా గొడవ పెద్దగా అవుతుందని చెప్పేసి మేము అక్కడి నుంచి బయలుదేరుతున్నాం. బయలుదేరుతున్నప్పుడు కూడా కారులో మమ్మల్ని ఫాలో అయ్యారు. ఎవరు? ఆ చర్చి లోపల మైక్లు అరుస్తున్నారు. ప్రవీణ్ వచ్చారు, అతను ఈ ఊరికి సంబంధం లేదు, ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చాడు, అతను హిందూ అన్నప్పుడు హిందూ గురించి చెప్పుకోవాలి, రామాయణం గురించి చెప్పుకోవాలి, బైబిల్ గురించి ఆయనకి ఎందుకు అని చెప్పేసి అరుచుకుంటూ అట్లా వచ్చారు. ఆ పాప ఎవరంటే హిందూ, నాకు పేరు బాగా గుర్తుంది. పాపం ఆ పాప రిస్క్ చేసి వచ్చింది. అంటే అసలు ఆ గ్రామంలో ఏంటంటే మాకు డిన్నర్ ఫెసిలిటీ అక్కడే ఉంది. మాకు అప్పుడు టైం వచ్చేసి 10-11 అవుతుంది. అక్కడ డిన్నర్ చేసేసి మేము అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. కానీ అక్కడ స్టే చేస్తే మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి వాడికి నా మీద బాగా పీకల దాకా ఉంది కాబట్టి ఆ సమయంలో మేము ఆ ఊరు దాటవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత మేము విజయనగరం టౌన్కి వచ్చేసరికి 1-2 ఆ టైం అయింది. అప్పటికప్పుడు రూమ్స్ అరేంజ్ చేసుకొని వెళ్ళి అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. ఇక్కడ నాదేంటంటే వాడికి వేసినటువంటి అలిగేషన్స్ ఏంటంటే ఫస్ట్ మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రవీణ్ ఊర్ల మధ్య తిరుగుతున్నారు. చాలామంది పాస్టర్లు కూడా అదే అంటుంటారు. ఎవరు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు? ఇప్పుడు పాస్టర్లు వెళ్ళి మీరు పూజించే దేవుళ్ళు రాళ్ళు, విగ్రహాలు అవి పూజించొద్దు, యేసు మాత్రమే నిజమైన దేవుడు, యేసును మాత్రమే నమ్ముకోండి అని చెప్పేసి ఈ పాస్టర్లు అంటుంటే అది మతాల మధ్య చిచ్చు అవుతుందా? నేను వెళ్ళేసి మనము హిందూ దేవుము, మనం రాముడైనా కృష్ణుడైనా ఏ దేవుడైనా ఒకటే, మనం వాళ్ళని గౌరవిద్దాము, కాకపోతే మనం ఆ మతంలోకి వెళ్తే జరగబోయే అనార్థాలు ఇది అని చెప్తే వాళ్ళు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఈ మతాల మధ్య అంటే ఇప్పుడు వాళ్ళు ఊర్లోకి వెళ్ళారనుకో మేడం, ఏమవుతుంది? మా యేసు నమ్మాలి అంటారు. ఆ యేసు నమ్మిన వాళ్ళకి ఇంట్లో ఆ యేసు మతం నచ్చిన వాళ్ళకి గొడవలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. అలాగే ఎంతోమంది విడిపోయారు. ఇప్పుడు విగ్రహార్థం చేయొద్దు అంటారు. అలా విగ్రహార్థం చేయదంటే హిందూ దేవతను అన్నట్లే కదా, హిందూ దేవులు అన్నట్లే కదా. అలాగే ఇంట్లో కుటుంబాల మధ్య కలహాలు అవుతున్నాయి. ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తామని చెప్పేసి మూఢనమ్మకంలోకి వెళ్ళి ప్రాణాలు తీస్తారు. అత్తాకోడల మధ్య, తల్లి కొడుకుల మధ్య గొడవలు పెడుతూ ఇలాగా అవుతుంది. అసలు ఊరు మొత్తం కూడా 2 భాగాలుగా విడిపోతుంది. ఎందుకంటే ఆ క్రైస్తవ మత సిద్ధాంతాలే హిందువులంటే అన్యులని, హిందువులంటే విగ్రహార్థం చెప్పేసి ఆ మతాలు, ఆ మత సిద్ధాంతాలు అట్లాంటివి. అంటే ఈ పాస్టర్లు వెళ్ళి మొత్తం ఊర్లలో చర్చిలు కట్టి ఆ ఊర్లలో సంతోషంగా ఉన్న వాళ్ళందరినీ మతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ మనసులలో విద్వేషాన్ని రెచ్చగొట్టి దేశభక్తికి, హిందూ సంస్కృతికి, మన భారతదేశానికి వ్యతిరేకంగా తయారు చేస్తుంటే నేను అక్కడికి వెళ్ళి సమానత్వాన్ని, శాంతిని నేను నేర్పించడానికి సత్యమైనటువంటి మార్గంలోకి నేను తీసుకెళ్తున్నా. ఇందులో నా బుక్లెట్ అంటున్నారు. మరి నా బుక్లెట్ మీద కూర్చొని డిబేట్ చేయి. అవి బైబిల్లో ఉన్నాయా లేవా? నేను బైబిల్లో లేవు, నేను ఏమైనా రాశానా? ఒకరు కూడా డిబేట్కి రాడు. తర్వాత ఈ పుస్తకం మీద డిబేట్ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే, ఒక అతను ఉన్నాడు, వాళ్ళు వచ్చారు, 2-3 డిబేట్లకు వచ్చారు. మేము ఆన్లైన్ డిబేట్ చేశాము. వాళ్ళు ఏంటంటే టీఎస్ కుమార్ అని చెప్పి, క్రాంతి కుమార్ అని చెప్పేసి వాళ్ళకు అంటే నా దృష్టిలో వాళ్ళు బచ్చగాళ్ళు. ఎందుకంటున్నానంటే వాళ్ళు నిన్న మొన్న మతం మారిన వాళ్ళు. శివకుమార్ అంటే హిందువు, నిన్న మొన్న మతం మారిండు. క్రాంతి కుమార్ కూడా హిందూ, నిన్న మొన్న మతం మారారు. నేను బయటతో ఈ క్రైస్తవ మతం ఏంటి, ఈ సిద్ధాంతాలు ఏంటి, ఇలాంటి పాస్టర్లు అనే నరరూప రాక్షసుల మధ్య ఈ బైబిల్ ఏందని చెప్పేసి వాళ్ళ మధ్య పుట్టి పెరిగినవని కాబట్టి నాకు వాటి గురించి పూర్తిగా అవగాహన ఉంది. సో వీళ్ళకి హిందూ గ్రంథాల గురించి అవగాహన ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. అది నాకు బైబిల్ గురించి అవగాహన ఉంది. ఈ బైబిల్ గురించి వీటికి సమాధానం చెప్పమంటే నీ రాముడిట్ట, నీ కృష్ణుడిట్ట, అవన్నీ మీకెందుకు? మేము అడిగింది బైబిల్లో క్వశ్చన్స్, వీటికి సమాధానం చెప్పాలి. అంతేగాని ఇలాంటి అడ్డదిడ్డమైనటువంటి క్వశ్చన్స్ చేస్తున్నారు. పైగా నేను బైబిల్ మొత్తం చదివి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ వచనాలు నేను రాసేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఆ టీఎస్ కుమార్ అని, క్రాంతి కుమార్ అని, ఈ బచ్చ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను బైబిల్లో నేను రాసేంత వరకు కూడా ఇటువంటి వచనాలు ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నా ద్వారా తెలుసుకొని అవి కవరింగ్ చేయడం కోసం మళ్ళీ నాతోటి డిబేట్కి వచ్చి మరి వీటికి సమాధానం చెప్పకుండా మరి మీ కృష్ణుడట్ట, మీ కలికిట అని చెప్పేసి అడ్డదిడ్డమైన సమాధానం చెప్తున్నారు. నేను అట్లాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయను. అసలు వాళ్ళ ముందు పాస్టర్లే కాదు. ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళేంటంటే ఇప్పుడు వాళ్ళ ఛానల్కి వ్యూవర్స్ లేదు, వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు. కేవలం నాతో డిబేట్ అని చెప్పేసి వాళ్ళు నా పక్కన ఉండి వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం, వాళ్ళ పేరు కోసం చేస్తే ఆ డ్రామా ఇటువంటి నేను చేయనన్నా. నేనేమన్నా అంటే నువ్వు పాస్టరా కాదా, ఏ డినామినేషన్కి చెందిన వాడివి, ఆ డినామినేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి నువ్వు పాస్టర్ అయినట్టు. అలాంటి వాళ్ళకి ఏమి లేవు. అలాంటి వాళ్ళతో నేను డిబేట్ చేయాలని నేను అనుకోవట్లేదు. అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఎవరు మతాల మధ్య చిచ్చు పెడుతుందో ఆ గ్రామంలో వాళ్ళందరికీ అర్థమైపోయింది.
వాళ్ళెవ్వరికీ ఏమీ తెలియదు. కాబట్టి ఇటువంటివి నేను వెళ్ళడము, నన్ను అడ్డుకోవడం, అసలు నేను ఎక్కడున్నాను? ఏ దేశంలో ఉన్నాను? నా సంస్కృతి గురించి, నా దేశం గురించి, నా ధర్మం గురించి, ఆ ధర్మంలో ఉన్నటువంటి లోపాల గురించి వాక్ చాతుర్యం నాకు ఉందా లేదా? భావ ప్రకటన స్వేచ్ఛ నాకు ఉందా లేదా? రైట్. ఖచ్చితంగా ఉంటుంది ప్రవీణ్ గారు. బట్ అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. ఇప్పుడు వారి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అవును. వారి మత సిద్ధాంతాలని, వారి మతాన్ని వారు ప్రచారం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు. అవును. మీరు కూడా మీ మతాన్ని మీ మత ఆచారాలని, సిద్ధాంతాలని మీరు ప్రచారం చేసుకోవచ్చు. అవును. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే క్రైస్తవ మతం గురించి కదా మీరు పోర్ట్రేట్ చేస్తుంది. వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పుకుంటే పర్వాలేదు. ఓకే. వాళ్ళు ఏమంటున్నారంటే మా యేసు తప్ప వేరొక దేవుడు లేడు, మా యేసు మాత్రమే నిజమైన దేవుడు అని ఒక ప్రచారము. అది వారి సిద్ధాంతం కదా. అదే ఆ సిద్ధాంతాల మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఆ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు. మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, మీరు పూజించే దేవుళ్ళు సైతాన్లు అని అనడము, మనం బొట్టు పెట్టుకోకూడదు, మనకు గడపకు పసుపు, ఇంటి బయట ముగ్గు, ఈ సంస్కృతి ఉండకూడదు, మన హిందూ ఆచారాలకు దూరం చేయడము. ఎక్కడండి నేను అసలు ఈ మధ్య రీసెంట్ కూడా చూశాను, పసుపు కొడుతూ ఏదో హల్లెలూయా అని పాట పాడుతున్నారు. లైక్ మెహందీ ఫంక్షన్ ఇప్పుడు మనం అయితే చేసుకుంటాం కదా, అలానే వాళ్ళు కూడా పసుపు దంచుతూ ఏదో ఒక జీసస్ సాంగ్ పాడుతున్నారు. ఇంకొకటి ఎక్కడో చూసాను సంథింగ్ లైక్ ఇక్కడ బోనాలు ఎత్తుకున్నట్లు యేసుప్రభుని ఎత్తుకుని పోతుంటారు. యేసుప్రభు భజనలు చూస్తున్నాము. అసలు ఇప్పుడు ఇంకా ఒకటి కాదులేండి, డిఫరెంట్ గా వచ్చేసినాయి. బట్ నేనేమంటున్నానంటే ఇక్కడ యాజ్ ది ఫ్రీడమ్ మీకు ఎలా ఉందో వాళ్ళకి అలానే ఉంది. బట్ వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళ మత సిద్ధాంతాలు ఇవి అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ నుంచి అదే స్టాండ్ పైన ఉన్నారు. కానీ హిందువులు బలవంతంగా వెళ్తున్నారా, వాళ్ళకి నచ్చి వెళ్తున్నారా ఈ మతంలోకి? అంటే వాళ్ళు తెలియక వెళ్తున్నారు, బలవంతంగా వెళ్ళట్లేదు. వాళ్ళు ప్రలోభాలకు లొంగిపోతున్నారు. నేను మీకు ఒక వీడియో, అప్పుడు ఎవరిది తప్పు అంటారు? ఎవరిది తప్పు అంటే వాళ్ళకు తెలియచెప్పాల్సిన బాధ్యత నాకుంది. నేను వెళ్ళేటోళ్ళు మా వాళ్ళదే తప్పు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. మొన్న ఈ మధ్య రీసెంట్గా కాకినాడలో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు మొన్న లాస్ట్ ఇయర్ క్రిస్మస్ నుంచి చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. నిన్న 10 నెలల వరకు వెళ్ళారు. నా వీడియోలు చూశారు, నా పుస్తకాలు తెప్పించుకున్నారు, చదువుకున్నారు, వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళ సాక్ష్యం కూడా చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా మారుస్తా అన్నారు. ఇప్పుడు వెళ్ళవాళ్ళది తప్ప ఇలాంటి అంటే అసలు ఏది నిజమో అనేది మేము చెప్తున్నాం కదా. ఇప్పుడు మాకంటూ ఒక చెప్పే బాధ్యత. ఇప్పుడు నేను ఈ యొక్క బుక్లెట్ వక్రీకరించి రాశానని చెప్పేసి వీళ్ళ వాదన. నేను వక్రీకరించి రాశానా లేదా అనేది చదివిన వాళ్ళు, బైబిల్ పక్క పెట్టుకొని చదివిన వాళ్ళు అర్థమవుతుంది కదా. పోనీ నేను కల్వర్ టెంపుల్ దగ్గర ఒక 1500 పుస్తకాలు పంచాను 3 times. మరి నేను పుస్తకాలు పంచిన వాళ్ళందరూ చర్చి మానేశారా? వాళ్ళు చదివిండరో లేదో నాకు తెలియదు. లేదా బైబిల్ పక్కన పెట్టుకొని, నా బుక్లెట్ పక్కన పెట్టుకొని చదివిండొచ్చు, ఖచ్చితంగా చదువుతారు. చదివిన తర్వాత నేను వక్రీకరించి రాశాను అని అనుకుంటే అది వాళ్ళే చింపేస్తారు. వాళ్ళే చింపేసి వాళ్ళ చర్చికి వాళ్ళు వెళ్తారు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు పంచుతున్నారు కదా కార్యపత్రికలు, వాళ్ళు ఏమీ చెప్పట్లేదు కదా. ఇన్ని సంవత్సరాలు మేము అడ్డుకోలేదు కదా. ఇప్పుడు ఈ మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వాళ్ళ కరపత్రికలు ఉంది కాబట్టి మన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నాది మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నా పుస్తకంలో లేదు. ఎందుకంటే నా పుస్తకంలో రామాయణం గురించి రాయలేదు, కృష్ణుని గురించి నేను రాయలేదు. బైబిల్లో ఎలాంటి విషయాలు ఉన్నాయి, మీరు బైబిల్ పూర్తిగా చదివి చర్చికి వెళ్తున్నారా, లేదా అక్కడక్కడ చదివి చర్చికి వెళ్తున్నారా అని తెలుసుకోండి. అసలు యేసు ప్రభు ఆత్మఘోష ఎలా ఉంటుంది, వాళ్ళ పాస్టర్ల ప్రచారాలు, సిద్ధాంతాలు ఏంటి అనేది జస్ట్ తెలుసుకోండి. అంటే ఆ టైటిల్ కూడా ఓ క్రైస్తవుడా మేలుకో ఎక్స్ క్రిస్టియన్ అని నేను ఈ టైటిల్ తోటి క్రైస్తవులకు నేను పంచుతున్నా. అందులో నేను లాస్ట్ ఒక పాయింట్ రాశాను, మీకు ఈ ప్రశ్నలన్నీ మీరు ఒకసారి అడగండి, మీకు నచ్చితే మీరు చర్చికి వెళ్ళండి, లేదనుకుంటే ఇంకొక మతంలోకి రండి నేను చెప్పను. ఆ బైబిల్ ఆ చెర నుంచి మీరు విడిపించుకొని కానుకలంటూ ఇవి అంటూ మీరు డబ్బులు ఇచ్చి వేస్ట్ చేసుకోకండి, మీ జీవితాలు మీరు కాపాడుకోండి అని చెప్పేసి నేను రాశాను. అంటే క్రైస్తవులు అంత తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్స్ ఇంత తక్కువ సంఖ్యలో ఉన్న అంత విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే కదా. అలానే ఇప్పుడు మీరన్నట్లు ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో వాటికి లోనయ్యి వీళ్ళు వెళ్ళిపోతుంటే మరి ఇంత ఎక్కువ సంఖ్యలో ఉన్న హిందువులు వాళ్ళ మతాన్ని ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ఎక్కడ తప్పు, అసలు వ్యవస్థలో ఎక్కడ లోపం జరుగుతుందంటారు? ఎక్కడ తప్పు ఉందంటే ఇప్పుడు హిందువులు మేలుకుంటున్నారు కానీ హిందువుల్లోనే తప్పు ఉంది మేడం. ఎందుకంటే హిందుత్వం కింద ధర్మ ప్రచారకర్తలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, లేరు అసలు. ఇప్పుడు పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు గ్రామంలోకి పిలిస్తే తప్ప రారు. అది కూడా పిలిచిన తర్వాత కూడా వాళ్ళ అపాయింట్మెంట్ కావాలి. ఆ అపాయింట్మెంట్ తీసుకుని చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది. ఎవరున్నారు హిందుత్వం కోసం ధర్మ ప్రచారం చేసే వాళ్ళు గ్రామాలలో? నేను వెళ్ళినటువంటి ఇన్ని గ్రామాలు కూడా వాళ్ళంతా కూడా మొన్న
అదే గ్రామంలో ఇంకో ప్రాంతంలోకి వెళ్ళాము. చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలు మొత్తం పిల్లలు. ఆ పిల్లల దగ్గరంట పాస్టర్ గారు కారులోంచి దిగి ఒకటి ల్యాప్టాప్ ట్యాబ్ ఒకటి ఓపెన్ చేసి ఆ ట్యాబ్లో చూపించాడంట. అది మేఘాల నుంచి యేసు వస్తున్నట్టు, గుర్రాల మీద యేసు వస్తున్నట్టు, మరి గుర్రాల ద్వారా వచ్చిన తర్వాత యేసు నమ్మిన వాళ్ళందరినీ పరలోకాన్ని తీసుకెళ్ళి మిగతా వాళ్ళని నరకంలో పడేసినట్టు ఆ ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలందరికీ చూపించి, చూడు పిల్లలు ఇలా ఉంది కదా, మీరందరూ ఎప్పటి నుంచి యేసు నమ్ముకోండి అని చెప్పేసి అక్కడ పిల్లలందరినీ మభ్యపెట్టాడు. ఆ పిల్లలు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. మళ్ళీ ఆ పాస్టర్ గారు ఆ చర్చిలో వాళ్ళ ఆ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళందరికీ చెప్తూనే ఉన్నాడు. ఆ కరపత్రాలు పంచుతున్నాం. వాళ్ళందరికీ ఏం తెలీదు అసలు. అసలు యేసు రెండవ రాకడ అనేది ఈ కాలానికి సంబంధించింది కాదని చెప్పి బైబిల్‌లో ఉంది. కాబట్టి బైబిల్ చదివిన వ్యక్తిగా నాకు తెలుసు. ఆ రెండో రాకడ ఫెయిలు. అది రెండో రాకడ ఇప్పటిది కాదని. కానీ రెండో రాకడ ఉన్నట్టు వాడు అలాంటి వీడియోలు చూపించి మభ్యపెట్టి వాళ్ళందరిని ప్రలోభాలకు గురి చేసి మళ్ళీ అదే ఊర్లో చర్చి కట్టనీకి స్థలం అడిగాడు. వాళ్ళు స్థలము కూడా హిందువులే ఇస్తున్నారు. నేను అక్కడికెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న పిల్లల్ని, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిని కూర్చోబెట్టి, నా పుస్తకం అందరికిచ్చి, అక్కడ కొంతమంది కూడా ఇది నా పుస్తకం కూడా చదవలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది మాత్రమే అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే అంటే అంత మోటుగాళ్ళనమాట వాళ్ళు. వాళ్ళు ఏదన్నా పొలం పనులు తప్ప వేరేది ఆప్షనే లేదు. అలాంటి వాళ్ళకి నేను మొత్తం కూర్చొని ఎక్స్‌ప్లనేషన్ చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కూడా వీళ్ళకి స్థలాలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ఓకే. ఇప్పుడు నేను అందరి ఇంటికి చేసేద్దాం జెండాలు కట్టి మొత్తం పిల్లలందరినీ కూర్చోబెట్టి బైబిల్ ఏంది, యేసు ఏంది, పాస్టర్ని వస్తే మనం ఎలా ప్రశ్నించాలో చెప్పి మన రాముడు, కృష్ణుడు గురించి ఇప్పుడు మన కృష్ణుని నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మన రాముడు ఖచ్చితంగా పూజించాలి ఇట్లాంటి భయం మన దాంట్లో ఏమీ లేదు. అలా చెప్పరు. కానీ ఇలా చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి కొంచెం రివర్స్‌లో మన శ్రీరాముని వదిలిపెట్టకూడదు. మన శ్రీరాముని వదిలిపెడితే ఈ ఊరికి కూడా అరిష్టము. ఆ యేసు మతం ఈ ఊర్లోకి వచ్చిందంటే ఈ ఊర్లో అందరూ కొట్లాడుకుంటారు. మతాల మధ్య చిచ్చు అవుతుంది. కాబట్టి ఇది మన అని అక్కడ పిల్లలందరికీ చెప్పాను. ఇప్పుడు వాడు అక్కడ చర్చి కట్టే అవకాశం లేకుండా చేశాను. ఇంకా అక్కడికి నేను వెళ్ళడానికి మరో రీజన్ ఏందంటే నా టీమ్ ఉన్నారు. ఒక 5, 6 మెంబర్స్ వివిధ కేటగిరీలో ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ చర్చి కడితే వాళ్ళందరూ ఎళ్లి అడ్డుకుంటారు. ఆ పాస్టర్‌ని క్వెషన్ చేస్తారు. అవసరమైతే ఆ పాస్టర్‌ని ఆ ఊరు నుంచి తరిమి కొట్టడానికి కూడా మా వోళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మా వోళ్ళు వెళ్ళడానికి ఆ ఊరు సపోర్ట్ కావాలి కదా! ఆ ఊరు సపోర్ట్ కోసం నేను అక్కడికెళ్ళాను. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆ ఊరికి మా టీమ్ అందరికీ సపోర్ట్ చేస్తా అని చెప్పారు. అక్కడ చర్చి కట్టనివ్వమని చెప్పారు. ఒకవేళ అక్కడ ఆ ఊరికి పాస్టర్ వస్తే వెంటనే ఫోన్ చేయండి. మన వాళ్ళని పంపిస్తానని కూడా చెప్పాను. సో, కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోయింది. ఇలాగా ఇన్ని 3,00,000 మంది పాస్టర్లు ఇన్ని ప్రాంతాలలోకెళ్ళి అమాయకుల్ని ఇలాంటి మభ్యపెట్టి ఇవన్నీ చేస్తుంటే ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పాల్సిన బాధ్యత కనీస రెస్పాన్సిబిలిటీ అనేది నాకుంది. నేను తీసుకున్నాను, నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను చేసే ప్రచారము ఎవరు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారో వాళ్ళు రమ్మని చెప్పండి, డిబేట్ చేద్దాం. అయితే వాళ్ళ ప్రచారం పాస్టర్లు, ఫాదర్లు బోల్డంత మంది ఉన్నారు. వాళ్ళ లైఫ్‌ని ఇప్పుడు మీరు ఒక రకంగా పాస్టర్లందరూ కూడా చాలా క్రూరత్వం కలిగి ఉంటారు. అవును. లైక్ చాలా ఎలిగేషన్స్ చేశారు. అయితే ఎవరైతే నిజంగా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి వాళ్ళ మ్యారేజ్ అవి కూడా ఏం చేసుకోరు. కొంతమంది వేరే రిలేషన్స్‌లో ఉంటారో ఉండరో నాకైతే తెలీదు కానీ మ్యారేజ్ ఏం లేకుండా వాళ్ళ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసి నిజంగా సేవ చేద్దాం అని ముందుకొచ్చి మిషనరీ స్కూల్స్ ద్వారా ఎంతో మంది పిల్లలకి ఎడ్యుకేషన్ అది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. ఈ క్రైస్తవ మిషనరీ కానీ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ ద్వారా వాళ్ళ స్కూల్సే అసలు ఎక్కువైనాయి. నాకు హిందూ మిషనరీకి సంబంధించి స్కూల్స్ ఎక్కడా కనపడట్లా. బట్ వాళ్ళ స్కూల్స్లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండటం, సగం మంది హిందువుల పిల్లలు కూడా అందులోనే కదండి జాయిన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు? ఓకే మేడం, ఇప్పుడు ఎవరికి ఏది ఫ్రీగా రాదు. ఉచితంగా నీకు చదువు చెప్పిస్తున్నాడు, ఉచితంగా నీకు ఫుడ్ పెట్టిస్తున్నాడు అంటే కొంచెం తక్కువలో ఇంకా కొంచెం ఫ్రీస్ అవి ఉంటాయి. దీనికి ఏంటంటే ఇప్పుడు హిందుత్వంకి సంబంధించినటువంటి స్కూల్స్ ఎక్కడ లేవు. మొత్తం వీళ్ళవే ఉన్నాయి. ఇలా క్యాథలిక్స్ సంబంధించిన స్కూల్స్, సెయింట్ జాన్స్, సెయింట్ ఫిలిప్స్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. ప్రతి దాంట్లో సెయింట్ మ్యారీస్, సెయింట్ ఆన్స్, సెయింట్ జేవియర్స్ అని సంథింగ్ ఇలా సెయింట్ తో స్టార్ట్ అయ్యి స్కూల్స్, కాలేజెస్ చాలా ఎక్కువ పెరిగాయి. అవును. ఈ 10-15 years లో చాలా డబల్ అయినాయి కూడా అవి. అవును. అవి సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి పైపెచ్చు. అంటే అక్కడంతా కూడా ఎవ్రీడే మార్నింగ్ లేచి ఫస్ట్ ప్రార్థన చేయాలి, యేసు ప్రార్థన చేయాలి, మళ్ళీ స్కూల్లో చదువుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం బైబిల్ చదవాలి. అక్కడ సెయింట్ జాన్స్ లాంటి స్కూళ్ళలో, క్రిస్టియన్ స్కూల్లో నలిగిపోతున్నటువంటి హిందూ ఆడపిల్లలు నాకు ఎంతోమంది ఫోన్ చేసి నాతో కాంటాక్ట్లో ఉన్నారు.
ఇప్పుడు మేము ఇట్లా ప్రార్థన చేయాలి, మాకు ఇట్లా తెలియట్లేదు ఏం చేయాలని చెప్పేసి అలా బాధపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్ ఇవి తప్ప హిందూ పండుగలు ఏవి చేయరు అలాంటి స్కూలర్స్. అట్లా ఇట్లా కూడా ఆబ్వియస్లీ అది జరుగుతుంది. మిషనరీ స్కూల్ అనే మిషనరీ కదా స్కూల్స్. అందులోకి వెళ్ళింది, తెలిసే కదా. అవును మేడం. ఇటువంటివి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఈ క్రిస్టియన్ మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇట్లాంటి స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు మతం మారడానికి కారణం కూడా ఇప్పుడు మాది కూడా సెయింట్ జాన్ స్కూలే. మా స్కూల్లో కూడా అంటే ఇలాంటి ప్రేయర్స్ లేవు. ఇప్పుడు మా స్కూల్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఇలాంటి ప్రేయర్స్ ఏం లేవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లక్షలాది మంది ఎవరైతే చర్చికెళ్ళి ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఈ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు చాలామంది కూడా ఇప్పుడు వాళ్ళు మనం మార్చలేము. వాళ్ళ స్కూల్ డేస్ నుంచే వాళ్ళ బ్రెయిన్‌లో యేసు, 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 బైబిల్ అని చెప్పేసి బాగా పాయిజన్ ఎక్కించేసారు. వాళ్ళు బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు యంగ్ జనరేషన్‌ని వాళ్ళు ఒకవేళ బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. కానీ వీళ్ళని తీసుకురాలేమనమాట. కాబట్టి ఈ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేశంలో క్రైస్తవ మెజారిటీ పెంచడానికి కానీ, హిందుత్వాన్ని లేకుండా చేయడానికి కానీ వాళ్ళు వేసుకున్న విదేశీ కుట్ర ఇది. వాళ్ళు ఇక్కడికొచ్చి స్కూల్స్ పెట్టి, వాళ్ళు ఇక్కడికొచ్చి ఫ్రీగా చదువులు చెప్తూ తక్కువ రేట్‌లో చదువులు చెప్తున్నారు. ఇవి తప్ప మనం జాయిన్ చేసుకోవడానికి వేరే స్కూల్స్ లేనటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. మనకు క్రిస్టియన్ స్కూల్ తప్ప దగ్గరలో ఏది లేదు. లేకపోతే ఎంతో దూరం వెళ్లి జాయిన్ చేయించుకోవడం లాంటి పరిస్థితులు కూడా చాలా ఊర్లలో ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఈ వీటన్నిటి గురించి కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. అసలు ఏం జరుగుతుంది స్కూల్‌లో? ఏంటని చెప్పేసి. కాబట్టి ఇప్పుడైతే చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు పిల్లల్లో చాలా చైతన్యం వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసినటువంటి మా ఊర్లోనే గురుకుల పాఠశాల అనేది ఒక పెద్ద ఉంది. అక్కడన్నీ ఫ్రీ హాస్టల్సే. ప్రతి ఆదివారం వస్తే అక్కడ ఉన్న పిల్లలందరిని చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. డిసెంబర్ 25 వస్తే చర్చికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ హిందువులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. బొట్టు పెట్టడానికి కూడా వెళ్తుంటారు. అక్కడికెళ్ళిన తర్వాత స్టెప్ బై స్టెప్ మతం మారుతుంటారు. నేను అక్కడికెళ్ళి ఆ గురుకుల పాఠశాల యాజమాన్యంతో నేను మాట్లాడాను. మాట్లాడేసి మంచిగా చెప్పాను. నా పుస్తకం కూడా పంపించాను. లేదంటే మేము అలాంటి పని చేయమని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఎవరు వెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిందంటే ఎనీ టైం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎనీ టైం మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మనం బలహీనంగా ఉన్నా, ఎవరో ఏదైనా చెప్పే మాటలో మనం ఎంత వీక్‌గా ఉన్నా కూడా ఇట్లాంటి మిషనరీ స్కూల్స్ గానీ, పాస్టర్స్ గానీ ఎవరు ఏదో ఒక రూపంలో మతం మార్చడానికి, మన జీవితాలు నాశనం చేయడానికి, మన ఇంటి బయటికెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎంతోమంది ఈ దుష్టశక్తుల కళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నాయి. ఏ సమయంలో దొరుకుతారు? ఎట్లా మతం మార్చాలి? వాళ్ళ మనసులో హిందుత్వానికి, దేశానికి ఎలా వ్యతిరేకంగా తయారు చేయాలి? వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళు ఎలా వేరు చేయాలి? యేసు మతంలోకి ఎలా మార్చాలి? అని చెప్పేసి ఎన్నో దుష్ట శక్తులు కాపు కాచుకొని ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే భవ్యశ్రీ గురించి చాలా వైరల్ అయింది ఈ న్యూస్. నేను ప్రతి చోట చూశాను. అసలు ఏంటి భవ్యశ్రీ స్టోరీ ఏంటి? తనకి బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసి తన చర్చికి తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా. చర్చికి తీసుకెళ్తే అక్కడే తన కన్ను మూసింది అని చెప్పేసి విన్నాను. ఏంటండి ఆ స్టోరీ ఏంటి? దీనికి వచ్చేసి మనమందరం కూడా బాధ్యులమే నేను అంటాను. ఎందుకు అంటే స్వార్థ సభలు, స్వస్థత సభలు, రోగాలు తగ్గిపోతాయి అని చెప్పేసి ఇటువంటి వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ తప్పు. ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ చెప్తూ ఉంటే పబ్లిక్గా యూట్యూబ్లో నేను యేసు నమ్ముకోవడం వల్ల నాకు కాళ్ళు వచ్చాయి, చచ్చిపోయిన శవాలను బతికించాము అని చెప్పేసి ఇటువంటి దొంగ స్కిట్లన్నీ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడము, నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ, ఈ యొక్క ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకోకపోవడం వల్ల ఈరోజు ఆ పాప ప్రాణం పోయింది. నేను చిన్నప్పటి నుంచి నాకు ఏ సంఘటన ఎదురైనా అంటే పాస్టర్ల నుంచి ఎలాంటి పొజిషన్ వచ్చినా కూడా నేను ఏది కూడా అంత సరదాగా నేను తీసుకునేవాడిని. ప్రతి ఛాలెంజ్ కూడా. ఇప్పుడు నాకు ఇష్టమైన అమ్మాయి దూరం అయిపోయింది. నేను అది పెద్దగా బాధపడలేదు. సరే ఒక సరదాగా తీసుకునేవాడిని. ఎటువంటి నా మీద అటాకులు జరిగినా, నేను గ్రామాలలో మీటింగ్స్ పెడుతున్నా, ఇటువంటి పాస్టర్లు చేసినటువంటి అరాచకులు ఇవన్నీ వింటున్నా కూడా నేను ఏది కూడా అంత సీరియస్‌గా తీసుకోను ఫస్టు. చాలా సరదాగా ఒక ఛాలెంజ్‌గా నేను తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడు పెనుగంచిప్రోలులో కూడా నా మీద అటాక్ జరిగింది. అదే ఛాలెంజ్‌గా తీసుకొని వాడిని టీవీ 9 వరకు పట్టించా. వాడిని అట్లా చేశాను. ఈ రంజిత్ అఫ్రిగాడు నా మీద అక్రమంగా కేసు పెట్టి నన్ను ఏదో చేయాలని చూశాడు. ఇప్పుడు వాడే ఆ ఓఫీ సామ్రాజ్యాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి వాడికి ఎక్కడ ఏ చర్చిలో కూడా ఇన్విటేషన్ లేకుండా వాడిని అలా ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళ తయారు చేశాను. అట్లాగా ప్రతిదీ నేను ఒక ఛాలెంజ్‌గా నేను తీసుకుంటూ ఉంటాను. నాకు ఏం జరిగినా కూడా. కానీ ఫర్ ద ఫస్ట్ టైము ఈ భవ్యశ్రీ ఇది నేను విన్నప్పుడు కానీ, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినప్పుడు కానీ బీబీసీ ఛానల్‌లో ఒకసారిగా నేను లైట్‌గా తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను ఒక పూట అన్నం తినకపోతేనే నాకేదో అనిపిస్తది.
40 రోజుల పాటు పాపం ఆ పాపకు అన్నం లేకుండా అంటే నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం మేడం. నాకు కొడుకు పుట్టాడు. నేను ఎప్పుడన్నా ఆడపిల్ల దత్తత తీసుకోవాలి. అలా గజ్జెలు, గాజులు పెట్టుకొని గలగలమంటూ ఉంటే ఎంత బావుంటది కదా అని చెప్పేసి ఎప్పుడన్నా ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని దత్తత తీసుకోవాలని చెప్పేసి నాకు ఎప్పటినుంచో ఉండేది. ఓకే. ఇప్పుడు ఆ పాప మీద తల్లిదండ్రులకి ఎంత ఆశ ఉండింటది. ఆ పాప 8 సంవత్సరాల పాప చనిపోయే పాపనా? చనిపోయే ఏజా? వీడి మతం కోసము, ఈ మూఢనమ్మకాల కోసము ఆ పాపను వాడు 40 రోజుల పాటు చర్చిలోనే అలాంటివి చేశాడు అని అసలు ఆ 40 రోజులు ఆ పాప ఎంత నరకం అనుభవించింది. ఏం ఏం జరిగిందండి? 40 రోజులు పాపని చర్చ్‌లో ఉంచారా? చర్చిలో ఉంచారు. ఆ పాప ప్రాణం కూడా చర్చిలోనే పోయింది. 40 రోజులు అసలు అంటే ఏం చేశారు చర్చ్‌లో ఉంచి? అంటే నేను బీబీసీలో మొత్తం విన్నాను. ఓకే. పాస్టర్ అమ్మతో కూడా నేను మాట్లాడాను. ఓకే. పాస్టర్ అమ్మ. పాస్టర్ అమ్మ. ఓకే. ఆ చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ అమ్మతోటి నేను స్వయంగా మాట్లాడాను. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏమనిపిస్తుందంటే, ఇది క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కావాలని ఇది చేస్తున్నారండి. ఆ పాప చనిపోయే స్టేజ్‌లోనే ఉంది. చనిపోయే స్టేజ్‌లో ఉంటే ప్రార్థన చేశాము, జరగలేదు. కానీ క్రిస్టియానిటీ మీద ఎగనెస్ట్‌గా ఉన్న వాళ్ళు ఇది ఈ న్యూస్ కావాలని వైరల్ చేస్తున్నారు. అంటే ఈ న్యూస్ బయటికెళ్ళిందన్న బాధ వాళ్ళలో కనిపిస్తుంది కానీ, అయ్యయ్యో! అనవసరంగా ఒక పాప ప్రాణం పోయిందని చెప్పేసి వాళ్ళకసలు ఆ బాధనే లేదు. వాళ్ళకసలు ఆ బాధనే లేదు. ఫస్ట్. ఇప్పుడేంటంటే ఆ పాపకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అలాంటి పాప హాస్పిటల్‌కెళ్తే ఇట్లా చేపించుకోండి, ట్రీట్మెంట్ చేపించుకుంటే మీకు తగ్గిపోతుందండి. కాకపోతే ఈ కొంచెం ఊర్లో బెటర్ కాదు, హాస్పిటల్‌ని బెటర్ సజెస్ట్ హాస్పిటల్ చేశారు. హైదరాబాద్ లాంటి ఆ ప్రాంతాలకెళ్ళండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పాపకి ఇలా ఇవ్వండి, అత్యవసరం ఏమన్నా హెల్ప్ చేయండి అని చెప్తే, ఇలాంటి హెల్ప్ చేసి కాపాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఇప్పుడు ఆ హాస్పిటల్‌కి వాళ్ళకి ఫోన్ చేసి నిజంగా పాప ఇలా ప్రాబ్లమ్‌లో ఉందా లేదా కనుక్కొని అవునని అనుకుంటేనే మనం వాళ్ళ రిపోర్ట్స్ అని మనం చూసిన తర్వాతనే ఇవన్నీ వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో షేర్ అయితే అందరూ తలా కాస్త ఒక రూ. 1000 ఏసినా 100 మంది తలా ఒక 1000 ఏసినా 1,00,000. వాళ్ళకి 5,00,000 ఖర్చయితే ఒక 500 మంది తలా ఒక చేయేసినా ఈరోజు ఆ పాప మన మధ్య ఉండేది. కానీ వాళ్ళకి ఇవన్నీ సలహాలు హాస్పిటల్‌లో ఇస్తారు. ఇలా చేసుకునే ఆప్షన్ ఉంది అని. ఇవన్నీ వాళ్ళకి ఏం తెలీదసలకి. ఏమీ తెలియదు. కానీ చర్చికి రండి, ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతాయి. ఇది కూడా బైబిల్ ఒక రిఫరెన్స్ ఉంటది. యేసు నమ్ముకున్న వాళ్ళకి స్వస్థతలు చేయబడును. పాములు ఎత్తి పట్టుకుందురు, విషం తాగినా కూడా చావరు. యేసు నామమున కూడా వీళ్ళు స్వస్థతలు చేయగలుగుతారు. అటువంటి శక్తి ఉంటుంది ఆయన ద్వారా అని చెప్పేసి బైబిల్ ఒక వచనం కూడా ఉంది రిఫరెన్స్. ఆ రిఫరెన్స్ వీళ్ళు చూపించి ఉండొచ్చు. చూపించి మీరు మా చర్చికి వస్తే తగ్గిపోతుందని చెప్పేసి చర్చిలోనే పడుకోబెట్టించి 40 రోజుల పాటు ఉపవాస ప్రార్థనలో ఉండాలి మీ పాప అని చెప్పించి ఆ తర్వాత డైలీ ప్రార్థన చేయడం, చర్చిలో ఉండడం. ప్రార్థన చేయడం, చర్చిలో ఉండడం. ఆ పాప ఎంత విలువల్లాడిపోయి ఉంటుంది. చనిపోయే స్టేజ్‌లో కూడా తను అన్నం లేకుండా 8 సంవత్సరాల పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఒక్క పాస్టర్ అంటే ఒక్క పాస్టర్ కూడా రియాక్ట్ అవ్వల. అయ్యయ్యో! మా చర్చిలో ఇట్లా పాప ప్రాణం పోయిందండి. ఇది ఇలా జరిగిందని చెప్పేసి ఒక్క పాస్టర్ కూడా ఎక్కడ ఏ సోషల్ మీడియాలో వీడియో పెట్టల. పెడితే ఇంకా చాలా మందికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిమ్మనేలు, క్రీస్తు విజయం అని చెప్పేసి వీళ్ళందరూ ఉండరు మేడం. వాళ్ళందరూ కానీ ఇలా పాప ఇలా జరిగిందని అన్నారనుకోండి. అంటే ప్రార్థన ద్వారా స్వస్థతలు జరగవా? అంటే మనం ఏదైనా జరిగితే హాస్పిటల్‌కి పోవాలా అని ఆలోచించి స్వస్థతల మీద నమ్మకం కోల్పోతారన్న భయము ఈ పాస్టర్లందరికీ ఉంటుంది. హ్మ్. నిజం. మరి అందరూ రియాక్ట్ అవ్వాలి గదా! వాడు బెల్లంపల్లి రియాక్ట్ అవ్వాలా గదా! లేపోతే ఇంతమంది పాలెమ్మని ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు ఎక్కడికెళ్తే వాళ్ళు కొడుతున్నారు గదా! వాళ్ళు కొడితే వీళ్ళెమ్మటే రియాక్ట్ అవుతారు. చూసారా క్రిస్టియన్ మీద ఎంత ఎగనెస్టో మేము వెళ్తుంటే మా మీద దాడి చేశారు అని చెప్పేసి వీళ్ళందరూ ఇన్ని వీడియోలు మరి ఈ పాప ప్రాణం మీద మీ చర్చిలోనే కదా! క్రిస్టియనే కదా! మరి దీని మీద ఎందుకు ఒక్క పాస్టర్ కూడా రియాక్ట్ అవ్వట్లేదు? వీళ్ళు అసలు అప్పటికప్పుడు పాస్టర్స్ రియాక్ట్ అవ్వటం పక్కన పెట్టండండి. ఏదన్నా కేస్ అవ్వటము సంథింగ్ ఏదన్నా జరిగిందా నేను దానిపైన? ఇప్పటికి నేను ఈరోజు చెప్తున్నాను. ఆ బీబీసీ ఛానెల్‌లో వాళ్ళేమంటున్నారంటే, ఆ అమ్మ పేరు లక్ష్మి, వాళ్ళ నాన్న పేరు లక్ష్మయ్య, ఈ పాప పేరు భవ్యశ్రీ అంటే మొత్తం హిందువులే. హిందూ పేర్లే. వీళ్ళు కేసు పెట్టకుండా కూడా వాళ్ళను బ్లాక్‌మెయిల్ చేశారని చెప్పి నాకు అర్థమైపోతుంది. ఇప్పటికి ఈ రోజుకి కూడా మేము నెల్లూరులో ఉన్న మా వాళ్ళని అడిగాను. వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళ నాన్న ఒక్కరు నాకు సపోర్ట్ చేసినా కూడా, వాళ్ళ మీద మా సొంత ఖర్చులతో పోయి, నేను ఒక అడ్వకేట్‌ని తీసుకుపోయి, మొత్తం నేను కేస్ ఫైల్ చేసి, వాళ్ళ మీద నేను కేస్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. నేను ఆల్రెడీ నెల్లూరులో ఉన్నటువంటి మా వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు కనుక్కుంటా అన్నారు. కాకపోతే మరో సమాచారం ఏందంటే, వాళ్ళు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కి రావడానికి సిద్ధంగా లేరు తల్లిదండ్రులు. హ్మ్. ఎందుకు అంటే, అక్కడికెళ్తే మళ్ళీ యేసుకు చెడ్డ పేరొస్తుంది, పాస్టర్‌కి చెడ్డ పేరొస్తుంది, చర్చికి చెడ్డ పేరొస్తుందని చెప్పేసి ఇటువంటి మాయమాటలు ఆల్రెడీ పాస్టర్లు వాళ్ళు బాగా చెప్పించి ఉంటారు.
పాస్టర్ అమ్మలు చెప్పించి ఉండొచ్చు, మీ పాప పరలోకంకి వెళ్ళింది యేసు పక్కన ఉండింటుంది కాబట్టి అక్కడ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండాలి, నువ్వు ఇక్కడికి వెళ్ళి చెప్పి చర్చి పరుగు తీయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు బాగా ఆ పేరెంట్స్కి ఎక్కించి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళ స్కెచెస్ ఇలాగే ఉంటాయి. ఇదే సంఘటన మీకు ఇప్పుడు ఫోన్ చేస్తాను, చిత్తూరు జిల్లాలో కూడా ఒక ఆవిడ ఇలాగే చనిపోతే అక్కడికి వెళ్ళి ఈవిడ చాలా అదృష్టవంతులు, ఇప్పుడు యేసు పక్కన ఉందని చెప్పి చెప్పారు. అంతెందుకు, మేము నిన్న వెళ్ళాం కదా మీటింగ్స్లలో విజయనగరము, ఒక ముసలాయన చెప్తున్నాడు, ఆయన ముసలాయన ఆయన కొడుకు కూడా ఇలాగే పోయాడు. నేను వీడియో కూడా మీకు పంపిస్తాను. మీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడంటే, మా కొడుకు ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, పాస్టర్ చర్చికి తీసుకెళ్ళాడు, అక్కడ చచ్చిపోయాడు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి అది ఎందుకు అంటే ఈ ప్రార్థన ద్వారా ప్రాణాలు పోతాయి అని చెప్పి మనం వార్తలు ఎక్కడో ఒకటో రెండో భవ్యతలు అంటే ఒకటో రెండో ఇలాంటి జరగనివి బయటికి రానివి కొల్లలుగా ఉన్నాయి. నేను వెళ్ళిన గ్రామంలో నేను చెప్తాను, భవ్యేశ్వరి అనే పాప ఉందండి, ఈ పాప రోగాల ద్వారా ప్రాణాలు తీస్తున్నారు ఈ పాస్టర్లు అంటే, లేదంటే ఇక్కడ ఈ ఊర్లో ఉన్న కూడా అలాగే జరిగిందని చెప్పేసి ఒక ఆయన అన్నాడు. అవునా, ఎవరైనా పిలుచుకోరా అని చెప్తే ఆయన ముసలాయన వచ్చిండు, వణుకుతూ ఆయనకు మన మాట్లాడిన కూడా వినపడదు, కొంచెం చెవుడు కూడా ఉంది. ఆయన మాట్లాడుతుంటే ఆయన భార్య మాట్లాడింది, ఏంటండి అంటే అసలు ఏమైంది విషయం చెప్పాలంటే, నా కొడుకు కూడా ఎట్లా చచ్చిపోయాడండి అంటే, ఇంకా ఎట్లా అనిపిస్తుంది మేడం, నా కొడుకు కూడా పాపం వాళ్ళకి ఇప్పుడు తలకూరి పెట్టే వాళ్ళు కూడా లేరు, ఇప్పుడు ఎవరో ఒకరు పెట్టాలి. ఏంటంటే నా కొడుకు కూడా ఇట్లానే పాస్టర్, ఇప్పటికి కూడా వాళ్ళు పాస్టర్లు వదిలిపెట్టట్లా, కొడుకు చచ్చిపోయిన తర్వాత కూడా మీరేంటి చర్చికి రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ పాస్టర్ కూడా కార్లు వేసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏంటండి పరిస్థితి అంటే, అక్కడ కూడా అంటే నేను ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పింది. ఈ భవ్యశ్రీ లాంటి బయటకు వచ్చిన తక్కువ, బయటకు రాను ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకి ఆ పాస్టర్ ఆమెకు అయ్యో పాపం అండి, దేవుడు మరి ఎందుకో చేయలేదు, ఏమో నాకు తెలియదని చెప్పట్లా. ఈ న్యూస్ బయటికి వెళ్ళిందండి, మరి ఎవరు తీసుకెళ్లారో మాకు కూడా తెలియట్లేదు, కొంతమంది క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీన్ని షేర్ చేస్తున్నారని చెప్పేసి, అంటే ఆ పాప పోయిన ప్రాణం కంటే న్యూస్ బయటికి వెళ్ళి నా చర్చ పరువు పోయిందని చెప్పేసి బాధన వాళ్ళకి ఎక్కువ ఉంది. వీళ్ళని మనుషులు అనాలా, రాక్షసులు అనాలి, ఇంకేమనాలి మీరే చెప్పండి. ఇంతకు మించిన కిరాతికులు, ఇంతకు మించిన హంతకులు ఇంకెక్కడైనా ఉన్నారా? ఇప్పుడు ఆ పేరెంట్స్ కూడా కేసు పెట్టడానికి ముందుకు రావట్లేదు. నేను అంత దూరం వెళ్ళి ఏం లాభం, మేము ఖర్చులు పెట్టుకొని అడ్వకేట్ అని తీసుకొని మేము వాళ్ళతో మాట్లాడించి ధైర్యంగా అంటే వాళ్ళు రారంటున్నారంట. అక్కడ ఆ వీడియోలో అదే చెప్పారు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కేసు పెట్టండి అంటే, లేదంటే మాకు వద్దులేంటి పోతే పోయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ప్రవీణ్ గారు కొన్ని పాటలు వైరల్ అవుతున్నాయి. అవును మేడం. అందులోనూ ఒక ఆవిడ ప్రసన్న అనుకుంటా ఆవిడ పేరు కూడా, తెలుసును డాడీ అని ఒక పాట, అవునవును, ఇంకొకటి ఏదో ఉంటదండి అగ్ని 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 అంటది, ఏసుక్రీస్తు మేమిద్దరము లవర్స్ అంటది. అసలు ఏంటి ఆ పాటలు ఏంటి అసలు? వాళ్ళు సైకలాజికల్లా పేషెంట్స్ మేడం, వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళు చాలామంది ఆమె మీద ట్రోల్స్ చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారంట. కేసులు పెట్టారు. అందులో నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్స్ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసి వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి కొట్టిస్తుంది ఆవిడ. ఆమె ఒక సైకలాజికల్ కల్లా ఒక పేషెంట్. ఆమె ఎప్పుడు ఎట్లా మాట్లాడుతో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఆమె మొత్తం నేను అక్కడక్కడ కొన్ని వీడియోలు, కొన్ని పాటలు, కొన్ని ప్రసంగాలు చూసా. చాలా డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సడన్గా రియాక్ట్ అయిపోతుంది, కొట్టేస్తుంది, ఇంకోటి ఏదో చేసేస్తుంది. కాబట్టి వాళ్ళతో మనం జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు ఈ భవ్యశ్రీ విషయంలో మేము మొత్తము ఈ గవర్నమెంట్ ఒకటి జీవో ఒకటి పాస్ చేయాలి. మీరు ఇప్పటికీ నేను ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామాలలో మీరు ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా వీళ్ళు ప్రేరాల డబ్బాలతో రెడీగా ఉంటారు. ఎక్కడికైనా పోలేండి, మీ గవర్నమెంట్ హాస్పిటల్ సెర్చ్. మా ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్ వస్తూ పోతుంటారు కదా, ఈ మతం మారి ఇప్పుడు మూట తెల్ల గౌనిట కప్పుకొని, ప్రేరాలు పట్టుకొని, బైబిల్ పట్టుకొని రెడీగా ఉంటారు, చూస్తారు ఎవరిని చూద్దామా. ఇప్పుడు నాకు తెలిసి భవ్యశ్రీ కూడా వీళ్ళకి అక్కడే పరిచయం ఉండొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది జరిగిందో ఏదని చెప్పి హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు ఈ మత మారిప్పుడు మూట వీళ్ళు హాస్పిటల్లోనే పరిచయం ఉండొచ్చు. అక్కడ పరిచయం అయ్యి మేము తగ్గిస్తామని చెప్తే వాళ్ళకి ఏ అవకాశం లేదు కదా, పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. అట్లాగా వాళ్ళ పాపను వాళ్ళు పొట్టబెట్టుకున్నారు. కాబట్టి మనము ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ బయట ప్రార్థన ద్వారా రోగాలు తగ్గుతాయి, ఇలాంటి నమ్మకండి అని చెప్పేసి ప్రతి ఫ్లెక్సీ వేసి పెట్టాలి. ఇటువంటి ఎన్నో జరుగుతాయి. ఆడపిల్ల ఇటువంటి కోల్పోతే మళ్ళీ రాదు కదా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా జరగకుండా గవర్నమెంట్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆయన పరిధిలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలలో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ బయట ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి ఇప్పుడు ప్రేరాలతోటి రోగాలు తగ్గిపోతాయని నిన్న,
లేదా బైబిల్ తీసుకొచ్చి ప్రార్థన చేస్తున్నా ఇటువంటి మాయ మాటలు మూఢనమ్మకాలు మీరు నమ్మకండి, ఇలాంటి ప్రాణాలు కోల్పోవద్దు అని చెప్పేసి ఇప్పుడు నిర్భయ చట్టం ఏవైతే వచ్చిందో ఆ అమ్మాయి మీద జరిగిన అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు అనేది ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయింది. తర్వాత దిశ చట్టం కూడా స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు భవ్యశ్రీ మీద కూడా భవ్యశ్రీ లాంటి ఇటువంటి చట్టం కూడా రావాలి అని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఘోరం. మొన్న పుష్ప సినిమాలో తొక్కిసలాట్లో చనిపోయింది అంటే అది ఆ ప్రమేయం లేకుండా జరిగిపోయింది. కానీ ఇక్కడ వీళ్ళు కావాలని చేస్తారు. ఇప్పుడు ఇదే పాస్టర్ వాళ్ళ భార్యకు జ్వరం వచ్చినా అదే ప్రేయరాలు వేసుకొని ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ అదే చర్చిలో పడుకుంటుందా? మీరు చెప్పండి. పాస్టర్లకి వైఫ్లు వీళ్ళు ఉండరు కదండి. ఉన్నారులేండి, వీళ్ళకందరూ రంకు పిల్లలే ఉంటారు. నేను ఇదే చెప్తున్నాను. ఏ పాస్టర్కి కూడా మీరు నేను చెప్పింది మీరు బాగా టెస్ట్ చేయండి. పాస్టర్ భార్య పాస్టర్ ఉంటారు కదా, ఆ పాస్టర్ అమ్మా నాన్నలకు కానీ, పాస్టర్ తమ్ముళ్ళకి కానీ, పాస్టర్ మరిది చుట్టుపక్కల బంధువులు ఉంటారు కదా, దగ్గర బంధువులు కదా, వీళ్ళందరికీ పాస్టర్ అంటే పడదు. అట్లనే ఉంటుంది. మీరు అన్నారు ఇందాక ఒకటి, ఏ పాస్టర్ అన్నా పెళ్లి చేసుకోకుండా జీవితం మొత్తం అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ లేరు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా సన్యాసింగా ఉన్నటువంటి వాళ్ళు హిందుత్వంలో ఋషులు మునులు చాలామంది ఉన్నారు, స్వామీజీలు చాలామంది ఉన్నారు. పాస్టర్లు ఎక్కడ ఉన్నారు? కనీసం 4-5 పెళ్ళిళ్ళు లేదే ఎక్కడో చోట సంబంధాలు పెట్టుకొని ఎవరు ఉండరే. మీరు అలా ఎలా డిసైడ్ చేస్తున్నారు చెప్పండి మేడం? వాళ్ళు అది పాపం అంటారు, ఖచ్చితంగా 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చట్టము ఇప్పుడు చాలా చోట్ల కూడా స్వస్థతలు మహాసభలు, సువార్త మహాసభలు, ఒకడు కొన్ని పాంప్లెంట్ మీదనే ఉంటుంది. ఒకడు కుంటోడు, కాలు లేవు, పాస్టర్ ప్రార్థన చేశాడు, కాళ్ళు లేచి బయటకు వచ్చినాయి, అప్పటికప్పుడు స్వస్థత జరిగిందని చెప్పేసి ఇటువంటి పాంప్లెంట్లు కూడా ప్రింటింగ్ చేసి ఉన్నాయి. ఇటువంటి కూడా పంచుతున్నారు. వీటన్నిటి మీద బ్లాక్ మ్యాజిక్ యాక్ట్, డ్రగ్స్ మెడికన్లో ఇటువంటి వాటి మీద కంపల్సరీ ఈ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా, ఇది మా చేతిలో లేదు, అది గవర్నమెంట్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి. చాలా చోట్ల ఇట్లాంటి సభలకి వేల మంది హాజరవుతూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది ఇట్లాంటి వాటికి? ఇక్కడ నేను ఈ భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వం ఫెయిల్ అన్నది అందుకే నేను ఇక్కడే చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వము ఫెయిల్. వీళ్ళు బహిరంగంగా వచ్చేసి మేము ప్రార్థన ద్వారా రోగాలు తగ్గిస్తాము, ప్రేయరాలతోటి మీకు అప్పటికప్పుడు స్వస్థతలు జరుగుతాయని చెప్పేసి అంటుంటే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిది పీకుతా ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక కోల్పోవాలన్నా, ఇప్పుడు భవిష్యత్తు లాంటిది నష్టం వాళ్ళ ఇంట్లో ఇట్లా జరగాలన్నా మనం ఎన్ని చూడాలి? బయట పడినవి చాలా ఉన్నవి. వాళ్ళు ప్రజలలో ఇప్పుడు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, మా యొక్క ఐడియా మేము ఎన్ని ప్రాంతాలకు మేము వెళ్ళగలుగుతాము. వీళ్ళు ప్రతి ముఠాలు, ప్రతి గ్రామంలో వీళ్ళు మాటు వేసుకొని కూర్చున్నారు, గూటిగాడ నక్కలాగా. ఎవరు ఎప్పుడు దొరికితే మతం చేద్దామని చెప్పేసి కొన్ని 3 లక్షల 4 లక్షల మంది ఈ పాస్టర్లు ఒక బూతు పుస్తకం పట్టుకొని, ఒక సెక్స్ పుస్తకం పట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో కూడా మాట వేసుకొని కూర్చున్నారు. మేము ఎన్ని ప్రాంతాలకని వెళ్ళగలుగుతాము, ఎంతమందిని కూర్చోబెట్టి మేము అవేర్నెస్ చేస్తాము. ఇవి ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రభుత్వాలు ఇవి జోక్యం చేసుకోవాలి. వీటి మీద దేశంలో, ప్రపంచం మొత్తంలో 156 దేశాలు బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఎన్నో ఉన్నాయి. అందుకు నిదర్శనంగా మన భారతీయ సంస్కృతి ఆయా దేశాల్లోకి వెళ్ళిపోతుంది. భగవద్గీత శ్రీకృష్ణుడు అమెరికాకు సంబంధించిన వాడా? అమెరికాలో ఆయనకేమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా? మన భారతదేశంలో ఉన్నాయి. ఈ సముద్ర గర్భంలో ఆయన ద్వారక నగరం ఉంది. భారతం మొత్తం ఇక్కడే జరిగిందని చెప్పేసి ఉంది. వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు? మనల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు, గుడులు చూడడానికే ఇక్కడికి వస్తున్నారు ట్రిప్ వేసుకొని. నేను అక్కడికి వెళ్ళి బిర్లా టెంపుల్కి వెళ్తుంటాను, మొత్తం విదేశీ వాళ్ళే. ఎందుకు వచ్చారంటే కేవలం ఈ గుడి చూడడానికి వచ్చానంటున్నారు. ఎంతోమంది మన సంస్కృతికి అలవాటు పడుతున్నాం. వరంగల్ 1000 స్తంభాల గుడి కానీ, రామపలాయం కానీ మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఫ్యామిలీతోటి. మోస్ట్లీ వాళ్ళు అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి వస్తూ ఉంటారు. ఇవి గుళ్ళు చూడడానికే వస్తుంటారు. ఇక్కడికి చూసిన వాళ్ళందరూ కూడా బతికితే ఒక ఇండియన్ లాగా బతకాలరా అని గర్వంగా చెప్పుకోవలసినటువంటి 150 దేశాలు ఈ సంస్కృతిని, ఈ కల్చర్ని సర్వనాశనం చేసే విధంగా ఇదే దేశంలో పుట్టినటువంటి ఈ పాషాండ మతస్థులు, ఈ మత మార్పిడి ముఠాలు, ఈ పాస్టర్లు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు ఇలాగ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే హిందూ సమాజం మేలుకుందో పూర్తిగా సెక్యులర్ అనే మత్తు వదిలేసి
మొత్తం మేలుకొని ఈ మూఢనమ్మకాల మీద, ఈ యొక్క సంస్కృతి మీద కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మేడం. రైట్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ టైము బైబిల్ సిద్ధాంతాల గురించి, ఖచ్చితంగా యేసుక్రీస్తు సిద్ధాంతాలు, ఈ పాస్టర్స్ గురించి మరింత లోతుగా విశ్లేషణ చేద్దాం. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.